రాష్ట్ర వ్యాప్తంగా జరిగే గ్రామ సభల్లో ప్రజలే కాదు ప్రతిపక్షాలు కూడా సమస్యలు చెప్పుకోవచ్చన్నారు కాకినాడ ఎమ్మెల్యే పట్నం నారాజీ. కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకు పోషక పదార్థాలు కలిపిన బియ్యం పంపిణీ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా మాజీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు నారాజీ. పేదల బియ్యాన్ని అడ్డదారిలో విదేశాలకు ఎగుమతి చేసి కోట్లు సంపాదించారని విమర్శించారు. మిల్లులు లేనప్పుడు మీ అబ్బాయికి సివిల్ సప్లై చైర్మన్ పదవి, మీ తమ్ముడికి రైస్ మిల్లుల చైర్మన్ పదవి ఎందుకు అని ప్రశ్నించారు. దొంగ వ్యాపారాలతో కాకినాడ పోర్టు పరువు తీసిందని ద్వారంపూడేనని విమర్శించారు. బియ్యం దొంగలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తే లేదన్నారు. వ్యాపారమే చేయనోడికి భయం ఎందుకు? అతనికి ఎందుకు భయం? వ్యాపారం చేయలేకపోయి అంత పెద్ద పబ్లిక్ రిప్రజెంటేటివ్, పబ్లిక్ సి అన్నారుగా, పబ్లిక్ బయట పొమ్మన్నారు కదా. పబ్లిక్ రిప్రజెంటేటివ్ అంటే ఇప్పుడు నేను భయపడాలా? నా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు దూరంగి, నడుకుదురు, పెరుగుదురు అది పెద్ద ఎత్తున లేబర్ వస్తున్నారు. వాళ్ళకి పని లేకుండా పోతుందా? నేను భయపడాలా? నా కాన్స్టిట్యూన్సీలో పని లేకుండా పోతున్నది. కానీ ఒక్కొక్కసారి ఒక దొంగను పట్టుకోవాలనుకుంటే పరిగెట్టేటప్పుడు ఎవరన్నా అడ్డొస్తే అది పక్కన నెట్టుకో దొంగలు పట్టుకుంటాం. ఆ నెట్టేస్తే ఇతను మనం ఇతని మీద కోపం నెట్టేసినట్ట కాదు కదా. అన్ని చక్కదిప్పుతాయి, పరిస్థితులు అన్ని చక్కదిస్తాయి. మాకేంటంటే ఒక యుద్ధ వాతావరణం, యుద్ధం అయిపోయిన తర్వాత శిథిరాలతో ఉన్నటువంటి ఒక రాజధానిని కానీ ఒక రాష్ట్రాన్ని కానీ మాకు అప్పచెప్పారు. ఆ శిథిలాలు ఇంకా శిథిలాలు తీసి దశలో ఉన్నాం. 2 నెలలు అయింది శిథిలాలు తీసి దశలో ఉన్నాం. నిర్మాణం ఎలా చేపడతాం అన్నది మీరు చూద్దరికండి. కాకినాడ రోడ్లోనే చూద్దరికండి. ఒక 5 నెలల్లో 6 నెలల్లో కరెక్ట్గా ఎంత ఏం పడుతుందండి. శిథిలాలు ఎన్ని ఉన్నాయో, శిథిలాలు ఎంత లోపలికి వెళ్ళిపోయి ఉన్నాయో, ఏమున్నాయో అన్ని తీసిన తర్వాత ఖచ్చితంగా మీకు నిర్మాణం అదే ఒక